పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? కాదు, వైల్డ్ ఫైర్. శ్రీవల్లి నా భార్య. భార్య మాటన్న మొగుడు ఎట్టుంటాడో ఈ ప్రపంచానికి తెలియజేస్తా. ఈ 3 డైలాగులండి. అదే మన పుష్ప 2 ద రూల్ ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ గురించి నా రియాక్షన్ ఏంటో అండ్ నా ఒపీనియన్స్ ఏంటో ఒక్కసారి మీతో షేర్ చేస్తున్నామని మీ ముందుకు వచ్చా. దిస్ ఇస్ పవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆ పక్కనే ఉన్న ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పుష్ప ట్రైలర్ ఎలా ఉంది? ఇది నిజంగా పాన్ ఇండియా ఆ రేంజ్ రీచ్ అవుతుందా? కలెక్షన్స్ ఆ రేంజ్ లో వస్తాయా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బిఫోర్ దట్ నేను మాట్లాడుతున్న ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ జనరల్ గా పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్, లాంచ్ ఈవెంట్ ట్రైలర్ అనేది బీహార్లో పాట్నాలో జరిగింది. పాట్నాలో లాంచ్ ఈవెంట్ అన్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా అనుమానించారు. అసలు అక్కడ పబ్లిక్ వస్తారా? మన సౌత్ హీరో కదా, అక్కడ బీహార్లో పాట్నాలో అంతమంది పబ్లిక్ వస్తారా? ఇలా చాలా అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. బట్ వన్స్ ఒక్కసారి ఆ పాట్నాలో ఆ స్టేడియంలో ఆ క్రౌడ్ చూసిన తర్వాత, ఆ ఒక సౌత్ ఇండియా హీరో కోసం ఇంతమంది క్రౌడ్ రావడం చూసిన తర్వాత చాలా మందికి అయితే మైండ్ బ్లాక్ అయింది. అండ్ వన్స్ అగైన్ అల్లు అర్జున్ ప్రూవ్ దట్ హీఈస్ ఎ పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. కంపల్సరీ ఇది చాలా మందికి జీర్ణించుకోలేని విషయం. కానీ అల్లు అర్జున్ అయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒకటి ప్రభాస్, ఇంకోటి నెక్స్ట్ అల్లు అర్జున్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ లో కూడా ఫస్ట్ రాజమౌళి, నెక్స్ట్ సుకుమార్, వీళ్ళు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు ఈ ఈవెంట్ తోటి, ఈ మూవీ తోటి. అండ్ ఈ మూవీకి వచ్చిన పబ్లిక్ ని చూస్తే నాకైతే ఫీలింగ్ వచ్చింది, ఈ పాట్నా వాళ్ళు మళ్ళీ మన తెలుగు ఆడియన్స్ కంటే పిచ్చోళ్ళు లెక్కున్నారు, మరీ సినిమా పిచ్చోళ్ళు లెక్కున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మరి అంతమంది ఆ ఈవెంట్ కి ఎంతమంది? చాలా మంది. ఈవెన్ అల్లు అర్జున్ కూడా నోట్లోంచి మాట వచ్చిండదు అంతమంది జనం చూసి. ఈవెన్ మేనేజ్ చేశాడు ఏదో ఒకటి అండ్ మాట్లాడి. అయితే నాకున్న చిన్న అభిప్రాయం అంటే, మన తెలుగు ఆడిటోరియంలో, తెలుగు స్టేడియంలో ఈవెంట్ కండక్ట్ చేస్తే కొంచెం తెలుగులో హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఎంతైనా సరే అక్కడ పోయి హిందీలో మాట్లాడాలి. హిందీ అని మన పెద్ద రావచ్చు, కానీ మనకు పెద్ద పరిచయం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాల్సి వస్తుంది. అదొకటే ప్రాబ్లం. ఎనీవే, నేను చెప్పే నాకు ఆనందంగా ఇచ్చే విషయం ఏంటంటే, మన తెలుగు సినిమా పరిశ్రమ జెండా అనేది త్రూ అవుట్ ఇండియా, దేశం అంతా రెపరెపలాడుతుంది. అదొక్కటే నాకు ఆనందించే విషయం. నిజమే కదండి, ఎక్కడో బీహార్ పాట్నాలో ఈవెంట్ లాంచ్ చేయడం ఏంటి, ట్రైలర్ లాంచ్ చేయడం ఏంటి, దానికి లక్షల మంది జనం రావడం ఏంటి. నిజంగా మన తెలుగు సినిమా అయితే పాన్ ఇండియా, పాన్ వరల్డ్. మన అదే అల్లు అర్జున్ చెప్పినట్టు నేషనల్ మాత్రమే కాదు, ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్ కూడా కొట్టబోతున్నాడు పుష్ప 2 ద్వారా అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన 3 డైలాగ్స్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? వైల్డ్ ఫైర్. ఇవి అండ్ శ్రీవల్లి నా భార్య. భార్య మాట వింటే మొగుడు ఏమవుతాడో ఈ ప్రపంచానికి తెలియజేస్తా. ఈ 3 డైలాగులు అయితే పుష్ప 2 మూవీలో 3 phases, అల్లు అర్జున్ 3 phases చూపిస్తున్నాయి. ఒకటి, మన అల్లు అర్జున్ పుష్పలో ఒక లోకల్ గా అండ్ జీరో నుంచి ఎలా ఎదిగాడు, అలా ఎదిగిన దగ్గర మనకి మూవీ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ రేంజ్ ని పెంచి నేషనల్ రేంజ్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎలా తీసుకెళ్ళాడు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, లోకల్ గా తనకున్న లోకల్ ఎనిమీస్ అండ్ మెయిన్ గా లోకల్ ఎనిమి మన బన్వర్ షెకావత్. ఈ బన్వర్ షెకావత్ వార్నింగ్ ఇస్తూ, ఈసారి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, జనరల్ గా ఫైర్ అంటారు పుష్ప 1లో, కానీ ఇక్కడ పుష్ప 2 కదా, కొంచెం ఇంపాక్ట్ ఉండాలిగా. సో వైల్డ్ ఫైర్ అని చెప్పి ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. సో ఇది మనకి మనోడు చాలా వైల్డ్ గా ఉండబోతున్నాడు పుష్ప 2లో అని అర్థమవుతుంది. పుష్ప 1 కంటే కూడా
ఇక్కడ చాలా వైల్డ్గా ఉండబోతున్నాడు అండ్ సీన్లు కూడా చాలా వైల్డ్గా ఉంటున్నాయి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా శ్రీవల్లి శ్రీవల్లి పుష్ప బాండింగ్, వాళ్ళ మధ్య ఎమోషన్, ఇవైతే సుకుమార్ రేంజ్ లో అండ్ సుకుమార్ టాలెంట్ తోటి డైరెక్షన్ ఎబిలిటీస్ మొత్తం వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ద్వారా చూపించాలనిపించింది నాకు. ఈ ట్రైలర్ లో ఒక చిన్న సీన్ ఉందండి, శ్రీవల్లి కాల్ తోటి తన రెగ్యులర్ తగ్గేదలని శ్రీవల్లి కాల్ తో చేసే సీను హైలైట్ ఉంది ఆ ట్రైలర్కి అది. అండ్ ఎంత గొప్పోడైనా సరే కాంతదాసుడే అన్నట్టు మన పుష్ప ఎంత పెద్ద గొప్పోడైనా సరే ఎనిమిస్ అందరినీ వణికిస్తున్నా సరే శ్రీవల్లి దగ్గరికి వచ్చాడు మాత్రం ఒక రకంగా కొంచెం తగ్గి అలా ఉంటేనే మేలు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నట్టున్నాడు మనోడు. సో ఎనివే వాళ్ళ బాండింగ్ అయితే అండ్ వాళ్ళ బాండింగ్ చూపించే సీన్లు కూడా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అక్కడ నాకు సుకుమార్ కనిపించాడు. అండ్ అదేవిధంగా ట్రైలర్ లో ఇంకా చిన్నప్పుడు చైల్డ్ లో ఉండే తన ఫ్లాష్ బ్యాక్ అది ఇంకా ఇప్పుడు కూడా ఈ దీంట్లో కూడా పుష్ప 2లో కంటిన్యూ చేస్తాడు. ఎందుకు తను అలా మారాడు, దాని లోపల ఉండే బాధ ఏంటి అనేది ఈ పుష్ప 2లో కూడా దాన్ని సీక్వెల్ గా కంటిన్యూ చేస్తున్నట్టున్నాడు. సో అలా చైల్డ్ ఎపిసోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి వర్కౌట్ అయితే ఎమోషన్ అనేది వర్కౌట్ అవుతుంది మూవీలో. అండ్ ట్రైలర్ చూడడానికి ఏదో పెద్ద హంగామా ఎక్కువ ఉంది అనిపిస్తుంది కానీ బట్ ఒక పాత్ లో ఒక లెవెల్లో ఆలోచిస్తే సుకుమార్ లెవెల్ ఆలోచిస్తే మాత్రం చాలా కరెక్ట్ గా ఒక ట్రాక్ లో తీసుకొచ్చే ట్రయల్ ని ఫస్ట్ పుష్ప ఎలా రేజ్ అయ్యాడు అండ్ ఎలా రూల్ చేశాడు అండ్ శ్రీవల్లి వీళ్ళ కెమిస్ట్రీ వాళ్ళ అంటే ఫ్యామిలీ బాండింగ్ ఇలా చూపిస్తూ ట్రైలర్ లో కరెక్ట్ గా అవన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా తన మెయిన్ విలన్ ఎంత పెద్ద ఇంటర్లేస్ అయ్యొచ్చు కానీ పుష్పకి మెయిన్ విలన్ మాత్రం షకావతే, ఇది మనకు తెలిసిందే. సో షకావత్ చూపించి షకావత్ కి పుష్పకి మధ్యలో క్లాష్ ఉంది అండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంది అని మనకి ట్రైలర్ చెప్పగానే చెప్పాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లోనే ఆల్రెడీ వాళ్ళిద్దరు అనుకుందే. సో ఇక్కడ కంపల్సరీగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంటుంది అండ్ మన షకావత్ పుష్ప మీద రివెంజ్ తీర్చుకుంటాడేమో చెప్పలేం. సో అది ఎలా అనేది మాత్రం కొంచెం పుష్పని ఇబ్బంది పెట్టచ్చు. బట్ పుష్ప కదా కంపల్సరీగా పుష్ప కూడా దానికి రివర్స్ అటాక్ ఇస్తాడు అని మూవీలో నేను అనుకుంటున్నాను. సో దానికి కూడా ఒక డైలాగ్ ఉంది, మేము షకావత్ పార్టీ ఉంది పుష్ప, ఫస్ట్ లో అయితే పుష్ప 1లో అయితే పార్టీ లేదా పుష్ప అని అడతాడు. దీంట్లో పార్టీ ఉంది పుష్ప అని మొత్తం తన వైపు పనిచేసిన తన దగ్గర పనిచేసే పని వాళ్ళందరినీ అయితే ఎలా టార్చర్ పెడతాడు అనేది మనకి ట్రైలర్ లో చూపిస్తున్నాడు. సో ఫైనల్ గా ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించటే పుష్ప 1కు మించి పుష్ప 2 కాబట్టి అన్ని డబల్ డోస్ లో ఉన్నాయి ప్రతిదీ. అండ్ విజువల్స్, రిచ్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ అఫ్ కోర్స్ లొకేషన్స్ ఇవి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి జపాన్ బేస్డ్ మెయిన్ గా ఇది నడుస్తున్నట్టుంది. అండ్ విలన్స్ కూడా ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో మనడు కొంతమంది చుట్టాలు ఉన్నారు విలన్స్, వీళ్ళు కాక ఎక్స్ట్రాగా కొంతమంది యాడ్ చేసినట్టుంది. మన ఫస్ట్ షాట్ లో వస్తాడు జగపతి బాబు, మేబీ ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే లాగా ఉన్నాడు జగపతి బాబు. ఇలా కొంతమంది కొత్తగా యాడ్ అయ్యారు, మేబీ పుష్ప 3 ఉంటే ఇంకా యాడ్ అవుతారేమో. ఇలా ఒక పాత్రలు అయితే ఒక పద్ధతిగా అయితే సుకుమార్ తీశాడు. అండ్ విజువల్స్ పరంగా అండ్ మనకి యాక్షన్ పరంగా కొంచెం యాంగ్జైటీ అయితే ఉంది. బట్ నాకు ఇంకో అనిపించిందంటే ఎలివేషన్స్ ఓవర్ ఎలివేషన్ అయిపోయాయి. అంటే అన్నెసరీ ఎలివేషన్స్, అల్లు అర్జున్ లేపడానికే సీన్ ఉన్నట్టు అనిపించింది కొన్ని దగ్గరలో. బాగుంది చూడడానికి కానీ ఎందుకు ఇంత ఎలివేషన్ అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్, ఈ యాక్షన్ సీన్స్ మనం రకరకాల సినిమాలో చూసి బాగా బోర్ వచ్చింది భయ. ఆ ఎమోషన్ లేకుండా సుకుమార్ స్టైల్ లేకుండా యాక్షన్ సీన్స్ అయితే మనం చూడలేము ఖచ్చితంగా. సుకుమార్ ఉన్నాడు కాబట్టి సుకుమార్ మీద నాకు గొప్ప ధైర్యం. ఎలాగో అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్న పెద్ద బలం ఏంటంటే మామూలుగా మూవీ యావరేజ్ టాక్ వచ్చినా సరే ఒక 1 వీక్ తర్వాత దాన్ని సూపర్ హిట్ గా మార్చే అంత కెపాసిటీ ఎబిలిటీ మన అల్లు అర్జున్ దగ్గర అయితే ఉంది. సో కాబట్టి ఈజ్ అ పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరో నా దృష్టిలో. సో ఈ మూవీని కూడా ఎందుకు చెప్తానంటే ఈ విషయం, ఈ మూవీకి ఎంతమంది సినిమా బాగుండాలని కోరుకుంటున్నారో అంతమంది సినిమా అనేది కావాలని సినిమాని ఫ్లాప్ చేయాలని కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న గొడవలు ఉన్న కొంత పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ మధ్య గొడవలు ఇవన్నీ మనకు తెలిసినవి. దీనివల్ల కొంచెం నెగిటివ్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ మూవీ మీద. బట్ ఫైనల్ గా నేను చెప్పేదంటే మూవీ బాగుంటే మాత్రం ఈ నెగిటివిటీని ఎవరు ఆపలేరు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని సినిమాలు ప్రూవ్ అయింది. మన
దేవర్ లాంటి సినిమాల్లో నెగిటివ్ ట్రోలింగ్ కొంతవరకు మాత్రమే. బట్ వన్స్ మూవీ బాగుందని టాక్ వస్తే మాత్రం ఎవరైతే ఆపలేరు. ఆ మూవీ బాగుండాలి, మూవీ మంచిగా ఆడాలని కోరుకున్నాం యాజ్ ఏ తెలుగు సినిమాలో. ఈ గొడవలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. ఈవెన్ అది కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొంచెం స్పీచ్ ఇచ్చి కొంచెం మంచి కలిసిపోయారంటే అవన్నీ పోతాయి. మళ్ళీ పుష్ప 2 రైజ్ అవుతాడు, రూల్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అప్పటి వరకు మాత్రం కొంచెం ఈ గొడవల వల్ల రాజకీయంగా కొంతమంది లబ్ధి పొందాలని చూస్తారు. ఈవెన్ వేరే పార్టీ వాళ్ళు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో సాధించాలని చూస్తారు. బట్ తెలుగు సినిమాకి అవన్నీ వర్తించవు. సినిమా బాగుందా, అది ఎవరైనా ఏమైనా సరే మేము చూస్తాం అని మన ఆడియన్స్ ఎప్పుడు అంటారు. బాగలేకపోతే మాత్రం గో టు ఓటీటీ అని మన వాళ్ళకి తెలిసిన విద్యే. సో కాబట్టి ఈ మూవీ బాగుండాలి. ఇంకో ట్రైలర్లో నాకు చిన్న అయితే కొంచెం అంత 2 గంటల 40 నిమిషాలు చూపించినప్పుడు, 2 నిమిషాల 40 సెకండ్లు చూపించినప్పుడు ఒక సాంగ్ కూడా ఒక బిట్ వేస్తుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకో చెప్పడం వచ్చాడు డిఎస్పి మ్యూజిక్ ఆర్ఆర్ కూడా సూపర్ గా ఉంది. బీజిఎం బాగా కొట్టాడు డిఎస్పి. అండ్ కానీ మరీ లౌడ్ గా అయితే మాత్రం కొంచెం కష్టం. బట్ టిల్ నౌ ద ఆర్ఆర్ ఈస్ ఓకే డిఎస్పి పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సుకుమార్ మార్కే నాకు కొంచెం అక్కడక్కడ తగ్గిందేమో అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీలో ఉండొచ్చు. ఇది ఓన్లీ 2 నిమిషాలు ట్రైలరే కదా. బట్ 2.5 గంటల మూవీలో సుకుమార్ మార్క్ కంపల్సరీ ఉండొచ్చు. సుకుమార్ మార్క్ ఉండి ఎమోషన్స్ వర్కౌట్ అయితే అండ్ పుష్ప ఎలివేషన్స్ వర్కౌట్ అయితే మాత్రం ఈ మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్. దీన్ని ఎవరు ఆపలేరు. అండ్ అఫ్ కోర్స్ పాన్ ఇండియా మూవీ మనకి మార్కెట్ ఉంది ఆల్రెడీ. హిందీలో పుష్ప ఎలా ఆడిందో మనకు అందరూ తెలిసిందే. సో అదే లెవెల్లో ఇది కూడా ఆడుతుంది. అండ్ కంపల్సరీగా అనదర్ 1000 crores మూవీ ఆన్ ద వే అని నా ఫీలింగ్. అండ్ ఈ మూవీ బాగా హిట్ కావాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడాలి ఈ ఇయర్ ఎండింగ్ కి, ఈ 2024 ఎండింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.